సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టు చారిత్రాత్మక మార్గదర్శకాలను జారీ. తన వ్యక్తిగత కారణాలతో ఇష్టంతో సెక్స్ వర్క్ నిర్వహించే వయోజనులపైన అనవసరంగా దాడులు చేయడం, వారిని వేధించడం లేదా క్రిమినల్ కేసులు పెట్టడం చట్టవిరుద్ధమని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం. సెక్స్ వర్కర్ల ఫోటోలు, వీడియోలను ప్రసారం చేయడం లేదా వారి గుర్తింపులను వెల్లడించడం తీవ్రమైన నేరమని మీడియాకు హెచ్చరిక. రొంపిలోకి లాగిన బాధితులకు మధ్య సరైన తేడా గుర్తించాలని అత్యున్నత న్యాయస్థానం పోలీసులకు సూచన. స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్న వారిని వదిలిపెట్టి మహిళలు, మైనర్లను బలవంతంగా అక్రమ రవాణా చేసే మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలి. సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన మార్గదర్శకాలు జారీ. తన వ్యక్తిగత కారణాలతో ఇష్టంతో సెక్స్ వర్క్ నిర్వహించే వయోజనులపై అనవసరంగా దాడులు చేయడం, వారిని వేధించడం లేదా క్రిమినల్ కేసులు పెట్టడం చట్టవిరుద్ధమని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశం. సెక్స్ వర్కర్ల ఫోటోలు, వీడియోలను ప్రసారం లేదా వారి గుర్తింపులను వెల్లడించడం తీవ్రమైన నేరమని మీడియాకు హెచ్చరిక. రొంపిలోకి లాగిన బాధితులకు, వర్కర్లకు మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాలని అత్యున్నత న్యాయస్థానం పోలీసులకు సూచన. స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్న వారిని వదిలిపెట్టి మహిళలు, మైనర్లను బలవంతంగా అక్రమ రవాణా చేసే మాఫియాపై మాత్రమే కఠిన చర్యలు తీసుకోవాలి. సెక్స్ వర్కర్లకు ఇతర వ్యక్తుల తరహాలోనే సమాన చట్టపరమైన రక్షణ కల్పించడంలో భాగంగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం. సెక్స్ వర్కర్లందరికీ తక్షణమే ఆధార్ కార్డులను జారీ చేయాలని UIDAIకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశం. ఏ కారణంతో అయినా సరే వయోజనులు ఎవరైనా సొంతగా సెక్స్ వర్కర్గా మారడం నేరం కాదని, బలవంతంగా ఈ వృత్తిలోకి తీసుకొస్తే కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. పోలీసులకు కఠిన ఆదేశాలు, మీడియాకు హెచ్చరికలు, ఆధార్ కార్డుల జారీకి స్పష్టమైన ఆదేశం, తీర్పులపై హైకోర్టుకు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. ఇక స్టోరీలోకి వెళ్తే, దేశంలో మానవ అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు సెక్స్ వర్కర్ల హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన మార్గదర్శకాలను జారీ చేసింది. స్వచ్ఛందంగా లైంగిక వృత్తిని ఎంచుకున్న వయోజనులకు, బలవంతంగా ఈ రొంపిలోకి లాగిన బాధితులకు మధ్య స్పష్టమైన తేడాను గుర్తించాలని అత్యున్నత న్యాయస్థానం ప్రభుత్వానికి, పోలీసులకు స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం దేశంలో ప్రతి ఒక్కరికి గౌరవంగా జీవించే హక్కు ఉందని, కేవలం లైంగిక వృత్తిలో ఉందనే ఏకైక కారణంతో ఏ తల్లి నుంచైనా ఆమె బిడ్డలను బలవంతంగా వేరు చేయలేరని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తన వ్యక్తిగత కారణాలతో సొంతంగా ఇష్టంతో సెక్స్ వర్క్ నిర్వహించే వయోజనులపై అనవసరంగా దాడులు చేయడం, వారిని వేధించడం లేదా క్రిమినల్ కేసులు పెట్టడం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. అలాగే రెస్క్యూ ఆపరేషన్లు లేదా దాడులు నిర్వహించే సమయంలో సెక్స్ వర్కర్ల ఫోటోలు, వీడియోలను ప్రసారం చేయడం లేదా వారి గుర్తింపును వెల్లడించడం తీవ్రమైన నేరమని మీడియాకు హెచ్చరికలు జారీ చేసింది. స్వచ్ఛందంగా ఈ వృత్తిలో ఉన్న వారిని వదిలిపెట్టి మహిళలు, మైనర్లను బలవంతంగా అక్రమ రవాణా చేసే మాఫియాపై మాత్రమే కఠిన చర్యలు తీసుకోవాలని, వారిపై ఉక్కుపాదం మోపాలని స్పష్టం చేసింది. సెక్స్ వర్కర్లకు ఇతర వ్యక్తుల తరహాలోనే సమాన చట్టపరమైన రక్షణ కల్పించడంలో భాగంగా సుప్రీంకోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. నివాస ధృవీకరణ పత్రాలు లేకపోయినప్పటికీ సెక్స్ వర్కర్లందరికీ తక్షణమే ఆధార్ కార్డులను జారీ చేయాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియాను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. దీని ద్వారా వారికి సామాజిక భద్రతతో పాటు ఇతర వ్యక్తుల తరహాలోనే ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు పొందే అవకాశం లభిస్తుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. హైకోర్టులలో విచారణ పూర్తయిన తరువాత తీర్పుల ప్రకటనలో జరుగుతున్న ఆలస్యాన్ని నివారించే లక్ష్యంగా సుప్రీంకోర్టు శుక్రవారం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. తీర్పుల ప్రకటనలో ఆలస్యం కావడం వల్ల పిటిషన్లు చాలా నష్టం జరుగుతుందని ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయాలలో సకాలంలో తీర్పులు ఇవ్వాల్సిన అవసరాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మూల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులను సాధారణంగా 3 నెలలలోపే వెల్లడించాలని ఆదేశించింది. బెయిల్ విషయాలలో ఆర్డర్లను అదే రోజు ప్రకటించడానికి ప్రయత్నాలు జరగాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొనింది. ఒకవేళ తీర్పు ఉత్తర్వులను రిజర్వ్ చేసినట్లయితే వాటిని మరుసటి రోజు కల్లా డెలివరీ చేసి సంబంధిత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని క్లారిటీ ఇచ్చింది.